తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ గూగుల్ మీట్ ద్వారా కూడి చేరువచ్చిన సహోదరులందరికీ ఈ సంధ్యా వేళలో శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. మనం యథావిధిగా ఈ యొక్క బేసవార దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే లాస్ట్ టైం మనం 11వ అధ్యాయంలో 19వ వచనం వరకు చూసాము. ఈరోజు కూడా 20వ వచనం నుండి మనం మొదలుపెట్టాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 20వ వచనం. మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. మీరు అందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎందుకు ఇలా చెప్తున్నారు అనేటప్పుడు, కొరింథీ యొక్క సంఘంలో ఆ ప్రభు రాత్రి భోజనము ఆ ఒక క్రీస్తు తమ ఒక శిష్యులకి పస్కాను ఆచరించి చెప్పే దినం ఉంది కదా, అది ఏమి ఆయన విశేషంగా ఎంచుకోవాల. అంటే ఇంకా పస్కా వస్తూ ఉంది, ఆయన సాదృశ్యంగా ఏమైపోతాడు ఇంకా నిజంగా ఏమైపోతాడు, నిజంగా పస్కాగా బలి అయిపోతాడు. కానీ ఆ ముందు లేని ఏం చేస్తాడు, దీన్ని ఎత్తుకొని ఇంకా ఆయన బలి అవ్వలేదు, బలి అయినట్టుగా సాదృశ్యంగా చెప్తాడు. ఏదని ఆ భోజనాన్ని కూడి వచ్చినప్పుడు యథావిధిగా అప్పుడు ఆ భోజనం మధ్యలో లేచి ఒక రొట్టె ఎత్తుకున్నాడు. అప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఏమి రొట్టె విరిచిట అలవాటు కూడినప్పుడు అంతా. అంటే వీళ్ళు సామాన్య భోజనమే. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎత్తి ఆ రొట్టెని ఎత్తుకొని ఇదిగో ఇది మీ కొరకు విరుగుపరచు నా యొక్క శరీరం అని చెప్పారు. అంటే వీళ్ళు ఏమి సాధారణంగా భోజనం కూడి వచ్చినప్పుడు ఈ కార్యం ప్రారంభించారు. కానీ ఏమైపోయింది ఇది, అలాగే వచ్చినప్పుడు వీళ్ళు క్రమముగా ఎప్పుడు కూడి వచ్చినప్పుడు అంతా అలాగేం చేస్తున్నారు. అలాగే చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఆ కాలంలో ఉన్న ఆ కొరింథీ అక్కడ జరిగిన సిచ్యువేషన్, అప్పుడు ఎందుకు యేసు ప్రభు ఆయన చేసిన వాటిని పౌలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆడు ప్రారంభ సమయము అప్పుడు చాలా ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, ఆయన ప్రభు దేనిలో సిద్ధపడి ఉన్నాడు. ఆయన సిలువ మరణానికి ఆయన సమీపంగా ఆ పని మీద ఉన్నాడు. అది కార్యం జరుగుతుండగా దాని గురించి ఆయనకి తపన. ఎవరు పోతారు, ఎవరు పోయి త్వరగా చేస్తారు. ఒక పక్క ఈయన చెప్తారు, నువ్వు పోయి త్వరగా చెయ్యి, ముద్దు పెట్టి. ఇంకా చూసినప్పుడు దానికి జరిగే సూచనగా ఒక ఆమె తెచ్చి అత్తరు పోస్తుంది. ఇంకా జరుగుతూ ఉండి ప్రతి విషయం ఆయనకి ఏమొస్తుంది, ఏ వాక్యం ఎలా జరుగుతూ ఉంది, ఏ వాక్యం ఎలా నెరవేరుతూ ఉంది, ఇప్పుడు ఏ పరిస్థితులు ఎక్కడ వచ్చున్నాము, మనము 90% నెరవేర్చామా, 95 అయిపోయిందా, లేదా 98లో ఉన్నామా, 98% ఇంకా 2% ఉందా, ఎవరెవరు ఉన్నారు అని ఆయనకేముంది, అన్నీ ఆయనలో వెళ్తూ ఉంది. అందుకే ఆయన చూసినప్పుడు కూడా ఆమెని ఏమి తొందర పెట్టపాకండి, ఆమె నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యం మంచి కార్యము చేస్తుంది. అప్పుడు ఆయనకి ఎక్కడతో ఉంది, ఆయన తలుపు అంతా ఎక్కడ కంపేర్ చేస్తున్నాడు, అప్పుడు ఎంత సీరియస్గా ఉన్నట్టు చూడండి. అప్పుడు ఆ కార్యం ఉన్నప్పుడు ఇది కూడా అప్పుడు చేసినప్పుడు అప్పుడు ఎత్తుకొని ఒక రొట్టె ఎత్తుకొని ఆయన ఏం చేశాడు, ఇది మీరు పంచుకోండి అన్నాడు. యథావి భోజనం వచ్చిన సమయం అది పంచుకోండి అన్నాడు. అయితే అక్కడ ఒక కొత్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఇది మీ కొరకు విరుగుపడిన నా యొక్క శరీరము అని చెప్పారు. అందువలన వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏమి ప్రభు ఇంకా ఉన్నారు కదా. ఇప్పుడైతే మనం ప్రభు లేదు కాబట్టి ప్రభు మన కొరకు ఇది ఏర్పరిచారని అనుకున్నాం. ఆ రోజు ఈ ప్రభు ఏమైనాడు, లైవ్లో ఉన్నాడు కాబట్టి అది ప్రారంభించినప్పుడు ఏం లేదు వాళ్ళకి, అదే ఎక్కువ గొప్ప దాని మీద ఒక ప్రత్యేకత లేదు. ప్రభు కదా ఇచ్చేది, ప్రభు ఉన్నారు కదా. ఇప్పుడు అన్ని రోడ్ల వాళ్ళకి ఎలా అంటే 5,000 మందికి 4,000 మంది కూడా ఏం చేసి ఇచ్చినారు, ఆయన ఎత్తి సేమ్ ఇదే విధంగానే దేవా అని స్తోత్రం చేశారు, ఆశీర్వదించారు, ఇచ్చేశారు. అలాగే ఇది కూడా ఒక ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి. ఎందుకు చెప్తారంటే, వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేస్తారని ఎవరికి ఏం లేదు, విశ్వాసత లేదు. అప్పుడే అర్థమైంది. అప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రభు నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఏం చెప్పినా మీరు గ్రహించుకోరా అంటారు. అంటే వాళ్ళకి అంతవరకు ఏమి చెప్పినా వాళ్ళకి దాని మీద పరిపూర్ణత లేకుండా ఉన్నారు. ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఎందుకు వేయలేదంటే ప్రభు ఉన్నారు. ప్రభు ఈ మాదిరి అనేక మార్లు రొట్టెని ఎత్తి ప్రార్థన చేసి ఇచ్చారు కదా, అలాగే అనుకుని సాధారణంగా ఉన్నారు. కానీ ఆయన పోయిన కొంతకాలం తర్వాత తెలిసింది ఇదంతా ఎంత గొప్ప విలువైనది అని. అయితే వీళ్ళు
ఇక్కడ ఆచరించేవారు అలాగనే సాధారణంగా ఆచరిస్తున్నారు. సామాన్య భోజనం ఎలా చేస్తారో అలాగే వీడిని చేస్తున్నారు. అదిదా ఇక్కడ పౌలు గారు కోపం వచ్చింది. మీరు చేసేది మీరందరూ కూడి వచ్చుట మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎందుకు సాధ్యం కాదు అన్నప్పుడు అక్కడ దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏం లేదు. వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అది ఎంత గొప్ప విలువైనది. అది దేవుడు మనకి ఇచ్చానంటే దాన్ని ఎంత లోపల మర్మం దాగి ఉందని ఏం చేయాల, గిరగించాలి కదా. వీళ్ళు గిరగించకుండా ఉన్నారు. అదిదే ఇక్కడ బాధ. లోకంలో బలిలు అర్పించిన వాటిని తిన్నట్టు కానీ కూర్చొని బంతిలో కూర్చున్నట్టు తిన్నట్టుగా తింటున్నారు. ముందు వచ్చిన వాడు ఒకడేమి చేస్తున్నాడు చెప్పినప్పుడు చూస్తే మీరు అక్కడ ప్రభు ఒక ప్రభు రాత్రి భోజనం అనేది ఆ రొట్టెను ఆ ద్రాక్షరసమును మట్టుకే వాళ్ళు భుజిస్తున్నారు కానీ వాళ్ళు పరిపూర్ణమైన ఒక లోతైన అర్థాన్ని ఎవరు కానీ గ్రహించలేని వారుగా ఉన్నారు. వాళ్ళు మర్చిపోయినట్టు ఉన్నారంట. మర్చిపోయారంట. సాధారణంగా ఫుల్ మిల్స్ తినేట్టుగా అలాగే తినేస్తున్నారంట. ముందు వచ్చిన వారు అంటారు కదా, ఒక మాట అంటారు కదా, ఏమంటారు, బంతికి ముందు ఉండాలా, గొడవకి వెనకాల ఉండాలి. ఇక్కడ ఎందుకంటే పరిస్థితి ఏమైతే ముందు వచ్చిన వాడు ఫుల్ తినేస్తున్నాడు, వెనకాల వచ్చిన వాడికి ఏం లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే దీన్ని అది చెప్తున్నాడు. వీళ్ళు ఒక ప్రభు బంది యొక్క నిజమైన అర్థాన్ని వాళ్ళు గుర్తించక వాడిని మరిచిపోయి వాళ్ళకు ఒక సంతోషకరమైన సమయంగాను ఇది ఒక మంచి మనకి నెమ్మది, మనకు ఒక మంచి ఆహారం దొరికిన, మనకు ఒక మంచి తృప్తికరమైన భోజనముగాను వాళ్ళు దానిలోనే తిని త్రాగి వాళ్ళు అలా సుధించేదని మొదలు పెట్టారంట. అలాగే అక్కడ ద్రాక్షలను తొరిగిన వాడు ఎక్కువ తాగి మత్తుడైపోయినాడంట. అక్కడ రాయబడింది. అందువల్ల మీరు మత్తులుగా ఇలా పడిపోవటం దాని విలువ తెలియకుండా అన్నట్టే కదా. అందుకే మీరు ఆచరించుట సాధ్యం కాదంటారు. దాని పవిత్రతను గుర్తించాలా. ఆ పవిత్రతను గుర్తించకుండా వీళ్ళు తాగి మత్తులయ్యి ఆ విజయాన్ని ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అయితే చెప్తున్నారు ఇక్కడ, మీరు చేసేది ఇది మంచిది కాదప్ప. చూడండి మత్తయి సువార్త 5:23-24 చెప్పినప్పుడు, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అంటే ఒక బలి ఇవ్వడం అంటే ఎంత ప్రాముఖ్యత తెలుసా? ఏముండకూడదు నీలో, నీ మీద ఒకరు ఏముండకూడదు, విరోధ భావం ఎవరికైనా ఉన్నాడలా. మన సహోదరు ఎవరు ఒకరు విరోధ భావం ఉన్నాడలా నువ్వు బలి ఇచ్చేది ముఖ్యం కాదంటారు. అంటే ఆ బలికి ఎంత వాల్యూ ఉంది చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు, మీరు బలి అంటే ఏమనుకో తమాష కాదు అది. అప్పుడు ఇచ్చినారు ఏదో తెచ్చి సంతోషానికి, ఒక కోత పనికి, కోత కోసిన కులంగద పల్లికి, తొలిచూరుకి, అన్నిటికీ ఏదో ఒక్కొక్క పనేమో ఉంది కదా. మొదటి ఏమంటారు, పంట వేసినప్పుడు ఒకటి ఉంది, కోత కోసినప్పుడు ఒకటి ఉంది, తర్వాత ఎన్ని మొదటి ఒక కోత ఫస్ట్ కోసేది ఉంది, ఫస్ట్ ఫ్రూట్ ఉంది, ఎన్ని ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క బలి అలాగా ఇచ్చి అది చెప్తున్నారు. అలాంటిది కాదు ఇది. ఏమని, మీరు బలిపీఠం మీద బలిపీచి వచ్చిన కానికి చూస్తే అక్కడ నీ మీద ఎవరికైనా నీ మీద దోషము అభిప్రాయం తప్పు అభిప్రాయం ఉంటే అక్కడ పెట్టే అంటాడు. పెట్టేసి వెళ్ళి ఆయన ఏం చేయ ఫస్ట్ ఆయనదా. అప్పుడుదా ఈ బలి సమాధాన బలిగా అంగీకరించబడతాయి. నువ్వు సమాధాన పడకుండా నీ సమాధాన బలి ఇస్తానంటే, చాలామంది సమాధాన బలి ఇస్తాను కానీ అందరితో గొడవ పడేది సమాధాన బలి ఇచ్చేది. నీ సమాధానం ఉన్నాను ఎలా చెప్తుంది అది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ నిజమైన అర్థాన్ని, నిజమైన ఉద్దేశాన్ని ఈ కొరింథు సంఘస్థులు మరిచిపోయి ఆ కాలక్షేపణ చేసే విధంగాను వాళ్ళు ఒక సంప్రదాయాల్లాగా ఇది ఒక ఆనందకరమైన ఆహారమని వాళ్ళు తృప్తి పొంది మత్తులో ఉండి వాటిని ఆనందిస్తున్నారు తప్ప ఆ నిజమైన అర్థము వల్ల వాళ్ళు గ్రహించలేని పోట ఇలాగ ఆచరించుట ఇది కాని పని అంటారు. ఇలాగ ఆచరించుట ఇది కాని పద్ధతి ఉండాలి కదా. రోమా 12:5 చూసినప్పుడు
రోమ 12:5. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. అందరూ మనం ప్రభుకి ఏమై ఉన్నామో అవయమే. ఒక అవయం వచ్చి ఇక్కడ పొరపాటు చేసింది అనుకో, ఆలయం అంతటికి ఏమొస్తుంది? అది పవిత్ర సంఘం అవుతుందా? ఒక ఆయన సంఘం మధ్యలో మత్తుడుగా పడిపోయాడు. ఏమంటారు ఆ సంఘానికి? అందరు వెలుపల నుంచి చూసి వారు ఏమంటారు? ఆ సంఘాన్ని పేరు ఏమంటారు? సేమ్ ఒక ఆయన చేసిన పొరపాటే. ఒక్క ఆయన వల్ల ఆ సంఘం అంతటికి ఏమొస్తుంది? చెడ్డదైన పేరు. ఈ పేరు ఎవరికి బాధిస్తుంది? ఎవరు ఇంకా అవమర్యాద వెళ్తుంది? క్రీస్తుకి వెళ్తుంది, దేవునికి వెళ్తుంది. ఏమప్ప వీళ్ళు క్రైస్తవులు అంట, ఏమి అతను అలా రోజు ఇట్లా అయిపోతాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కరు మీరు ఏమంటారు అక్కడ? మీ అవయమై ఉన్నారు. అనేకలమైన మనము ఒక అవయములో చేర్చబడ్డాము. ఒక్క అవయము. ఇప్పుడు మన అవయములో కాలు ఒకటి బాగలేదు. కాలు బాగలేదంటే ఈ శరీరం మొత్తం మోయగలుగుతుందా? మోయలేదు కదా. అప్పుడు ఈ అవయం అంతా బాగానే ఉంది. బట్ అవయమానికి ఏముంది? దానికి అన్ని అవయములకి ఏముంది? సంబంధం కలిగి ఉంది. అలాగనే ఒక సంఘం అంటే, విశ్వాసం అంటే అనేక అవయములైన మనము దేవుని నందు ఏం కలిగి ఉన్నాము? ఒక్కొక్క బాధ్యత కలిగి ఉన్నాం. ఏ ఒక్కరు బాధ్యత కోల్పోయినా అది అందరినీ బాధిస్తుంది. అలా చెప్తున్నారు ఇక్కడ. 1 కొరింథీ 10:16-17 చూసినప్పుడు 10వ అధ్యాయము 1 కొరింథీ 16-17 వచ్చిన మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుని చిన్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకలమైన మనం ఒక శరీరముగా ఉన్న పాలు పుచ్చుకునేది ఒక రొట్టె. అది ఒక క్రీస్తువే, ఒక ఆత్మనే, అన్ని మనకు ఒక్కొక్కటి వచ్చారు కదా. విశ్వాసం ఒకటే, మనకు పొందపోయే ఒక భాగము ఆ పరలోకము ఒకటే. ఎంత గొప్ప విషయం కదా. అదితో చెప్తున్నారు. అయితే అలాంటి మనము ఎలా ఒక్కటి కానీ అభ్యంతరం కలిగి చేసి ఒకరిని మదించకుండా పోతే, అందుకే ముందు వచ్చిన వారు ఏమో సువార్త పరులుగా ఉన్నారు. ఇప్పుడు అందరిని ఆలోచించాలి కదా, సమపాలుగా పంచుకోవాలి కదా. అందరికి ఉందా లేదా అని ఏం చేయాలా? అది చెప్తున్నారు. తర్వాత వచ్చిన చూసినప్పుడు 21 ఏమంటారు? ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. చూసారా? ఏలయనగా మీరు ఆ భోజనమును చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడగును. చూసారా? అదిదా ఇక్కడ ఇదేమంటే కొరింథీ సంఘంలో ప్రభు ఆ బంతిని, ఒక భోజనాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పంచుకో విధంలో ఒక్క పద్ధతి లేకుండా ఉండాలి. ఎవరు వచ్చి తనకు ఇంట్లో భోజనం చేసినట్టుగానే ఇక్కడ వచ్చి ముందుగా చెప్పాలంటే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ముందు ఎక్కడ పోయినా ఉండాలి కదా, కొంచెము అన్ని విధంలో హోదా కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు, వాళ్ళ అధికారం కలిగిన వాళ్ళే ఎక్కడ పోయినా అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సామాన్య ప్రజలు, బీదవాళ్ళు, నిండా బీదవాళ్ళు ముందుకు పోరండి. ఏ విషయంలో వాళ్ళు వెనకడిగా ఉండరు. ఏమంటే అన్నిట్లో మనము లేని వారం కదా అని వాళ్ళకి భయభక్తి. అయితే దాన్ని చనువుగా చేసుకుని ఉండే వాళ్ళు బాగదే అన్ని చేసేసి లాస్ట్ మిగలవంట. అప్పుడు వాళ్ళు పరిస్థితి ఉండరంట కొందరు. అది చెప్తున్నారు ఇక్కడ. ఎలానగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరిని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొననేమండి. ముందు వచ్చిన వాళ్ళు ముందు సమృద్ధిగా ఏం చేస్తున్నారు? తినేస్తున్నారు. వెనకాల వచ్చిన వాడికి ఏమీ లేదు. ఆకలి కొనంటే ఏమి? బీదవాళ్ళంతా అవమానపరిచినట్టు వాళ్ళని. మళ్ళా పేరుకి ఏం చెప్పేది? మనమంతా ఒకటే, మనమంతా ఒక సంఘము, మనంతా ఒక ఐక్యత, మనంతా ఒకటే బ్రదర్స్ ఒకటే అంటారు. కానీ కొన్ని విషయాలు ఏముంటుంది? ముందుగా వాళ్ళ మత్తుగా అది చెందుతారు. అదే చెప్తారు ఇక్కడ. అలాగే జరుగుతుందంట.
అలా చేసినప్పుడు అక్కడ వెనకటి వచ్చి వాళ్ళకు ఎందుకంటే చూడండి, వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కొందరంటే ఆ ఆ ధనంతో కలిగిన వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ వాళ్ళ ఇష్టానికి ముందు తింటారంట. తిని దీన్ని ఏమైందంటే అప్పుడు ఆ సంఘంలో ఉండే వాళ్ళకి ఒకరు మధ్య భేద అభిప్రాయం వచ్చిందంట. వాళ్ళు ఏమన్నా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేసినా తగను కదా, మేమేం చేసేది. వీళ్ళు అలాగే వెళ్ళే పరిస్థితి అయిపోయింది. ఇదంతా ఆయనకి వెళ్తుంది, ఈ మ్యాటర్ అంతా ఇలా జరుగుతా ఉంది సంఘంలో. అప్పుడు ఈయన బాధపెట్టి రాస్తున్నాడు, ఇది తగునా, ఇలా చేసేది తప్పు కదా. ఒకడు దొరికిన వాడు ద్రాక్ష రసం బాగా నిండుగా తాగి మత్తురై పడిపోయినాడు, ఒకడు తిని సమృద్ధిగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఆకలితో వెళ్తున్నాడు. ఇది ఎలా సంఘం అనే సమాజం, ఎలా మనం అందరూ ఒకే సమానమైన వ్యక్తిని ఎలా చెప్తాము? మనంతా ఒకటే నెల చెప్తాం. అలా ఏం చేసిండు, అందరూ ఏం చేసిండు, అలా పంచుకుంటే ఈ ప్రాబ్లం లేదు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇక ప్రభు రాత్రి భోజనము యేసుక్రీస్తు అది ఒక త్యాగము. ఆయన ఏం చేసింది, ఇది ఆ త్యాగాన్ని ఆయన గుర్తు చేసేది. అయితే ఇది ఒక పవిత్రంగా చూడవలసిన విషయాన్ని పోయి వాళ్ళు ఇదేందో వేరే విధంగా ఆచరణ చేసిన వల్ల ఇది వాళ్ళకి ఎందుకప్ప మనం ఇలా తీర్మానించుకున్నామా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది వెనకడికి వేసేవాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఏ విషయంలో జోక్యం చేసి కమ్ముండి సైలెంట్గా వెళ్ళిపోతారు. ఏ విషయంలో పంచుకోరు, వాళ్ళకి పాలు పంపులు లేవంట. ఏమని అడిగితే మాకు ఇచ్చేవారు ఎవరు, మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము చూసినప్పుడు ఏం లేదు, అక్కడ ఏమి లేకుండా మేము లాస్ట్లో పోయినాం. పాత్ర చూసినప్పుడు పాత్ర ఒట్టిగా ఉన్నాయి, మేమేం చేయలేకపోయాము. మీరు వాళ్ళు అడగరు ఎవరిని. అదిదా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ప్రభు చాలా ఇది నేను అందరికీ సిద్ధపరిచిన గుర్తుగా ఉండాల్సింది పోయి ఒక సంఘంలోనే ఐక్యత లేకుండా అందరిలో ఒక సమాధానమైన ఏమంటారు దాన్ని, సమపాలు పంపులు లేకపోవడం చూసి బాధపడతారు. ఎలా మీరు ఇలాంటిది చేసినప్పుడు అది అప్పుడు ప్రభు రాత్రి భోజనం ఉండవలసిన గురితే లేకుండా పోయింది. దానికి ఆచరణ గురితే లేదు, ఆ సింబల్ లేకుండా పోయిందంట. ఆయన ఏం చేశారు, ఆ రోజు అందరికి పంచే ఏమని ఇచ్చారంట, ఇచ్చేటప్పుడు ఏమని ఇచ్చారంట, ఇచ్చినప్పుడు ఏం చెప్పిస్తున్నారు ప్రభు, మీరందరూ వీటిని అందరూ ఏం చేయాలంటారు, తీసుకోమని పంచుకొనుడి అన్నారంట. అది ఇచ్చిన ఉద్దేశం చెప్తారు, మీరు అందరూ వీటిని పంచుకొనుడి. ఇచ్చిన ఉద్దేశం అది. ఇక్కడ ఏం చేస్తుంది, కొందరు చెప్పారా, ముఖ్యమైన వాళ్ళు చెప్పారా? ఈరోజు చాలా మంది చూస్తున్నాం కదా, అన్ని సంఘంలో కొందరు ద్రాక్షరసం పోతారు, రొట్టి ఏం చేయరు. కొందరికి రొట్టి పోతుంది, కొందరు ఏం పోతాం ద్రాక్షరసం, అది చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆదిలో నేను జరిగిందంట అవిశ్వాసం కూడా. అందుకే పాలు చెప్తున్నారు, ఇది ఒక పవిత్రమైన ఒక బంధం అంట. బంధముగా చేసే ఒక గొప్ప యేసు ప్రభుతో ఐక్యత కలిగి ఉండవలసిన సమయాన్ని వదిలి, ఆ విశ్వాసాన్ని, ఆ ఒక తీర్మానాన్ని వదిలి వాళ్ళుగా స్వార్థపరులుగా, స్వనీతిపరులుగా, అనీతిపరులుగా, సొంత ఆశ ఇచ్చేలా నెరవేర్చే వరకు అయిపోయినారంట. నేను బాగుంటే చాలండి, నేను తృప్తి పొందితే చాలు. అప్పుడు ఏమర్థమో, తన సొంత తృప్తి ఆశ కొరకే వచ్చాడు. అయితే ప్రభు అందరి కొరకు ఇచ్చింది కదా, ఏమని ఇచ్చారు, అది మీరందరూ వీటిని పంచుకున్నప్పుడు అలా పంచుకున్నారు అక్కడ. అయితే ఇక్కడ కాలక్రమేణా వాటి విలువ తెలియక ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా అది సాధారణ భోజనం వల్ల తృప్తిగా తినేసి వెళ్తున్నారు. అదే తప్పు. 1 కొరింథీ 8:11-13 చూస్తే 8వ అధ్యాయము 11, 12, 13 అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారు బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తులకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయ కుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. అక్కడ ఎంతో చక్కగా ఆయన ఒక గొప్ప తీర్మానంతో జీవిస్తారు. సహోదరుని కొరకి, నా సహోదరు నిమిత్తము ఏదైనా భోజన పందే కాదు, ఏదో విషయమే కానీ ఆటంకం వచ్చింది, దాన్ని ఏం చేసేస్తాను నేను, తినను. అలా ఇక్కడ ఏమైపోతుంది, ఎవరి గురించి అప్పుడు ఈయన అందరి గురించి ఏం చేస్తున్నాడు,
సహోదరుని గురించి తలంచుచున్నాడు ఆయన. అతను కూడా ఆలోచించున్నాడు, ఆయనకి ఏమన్నా నేను అభ్యంతరంగా ఉన్నానా? అలాగే ఇక్కడ మన ప్రాణం ఇచ్చిన మన ప్రాణ స్నేహితుడు యేసు ప్రభుకి ఏం చేయాలి మనము? లెక్క చెప్పాలంటే అప్పుడు ఆయన ఎలా ప్రేమించారో, అందరికీ ఎలా పంచారో అలాగే ఏం చేయాలి మనం కూడా. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఎలా చేస్తున్నారో, మీరు స్వార్థంగా దానిని ఒక విలువను తెలియకుండా, ఆ ఒక భోజనం విలువ తెలియలే, ఆ రథం ఒక విలువ తెలియలే, అది ఒక విశ్వాసమైన తీర్మానం అని తెలియలే, అది మీరేం చేస్తున్నారు, అది గొప్పదైన విలువ అని తెలియలే, మీకు దాని విలువ తెలియలే. అదిదా అందువలన ఈయన ఇంతగా ఈ ప్రభు రాత్రి భోజనం గురించి ఈయన మాట్లాడే పరిస్థితి ఏమంటే, ఆ విలువ తెలియకుండా ఆ రోజుకితా అందండి, ఈ రోజు కూడా అంతే. చాలామంది ఎన్ని రకాలుగా విచలవిడిగా జీవించేసి ప్రభు భోజనం తీసుకుంటే తన పాపం క్షమించబడతాయి అనుకుంటున్నారు. అయితే ఏ పాపము చేయకుండా ఏమో పొరపాటు మాట్లాడి పొరపాటు ఏమో అదిదా పెద్ద పెద్ద పాపం చేసి వచ్చి చేసుకుంటామంటే అది చాలా పొరపాటు పాపం. అది ఖచ్చితంగా ఏం చేయబడుతుంది, లెక్కింపబడతాయి. మీరు చేసింది ఏది విరోధంగా చేస్తున్నారే. అందుకంటారు మీలో ఇంతవరకు అనేకలు ఏమి ఉన్నారంట, రోగులే ఉన్నారు, చాలా మంది నిద్రించారంటున్నారు. ఎందుకు అది అంటే, మనము ఎంత పవిత్రంగా ఆచరించవలసిన ఒక పవిత్రతను మనం ఏం చేస్తున్నాము, అయితే మేము అతిక్రమిస్తున్నాము. అదిదా ఇక్కడ కూడా అలాగే. అది ఎంత ఉన్నతమైనదిగా భావించవలసింది వెళ్ళి అందరినీ యేసుక్రీస్తుకి సమముగా, ఆ యేసుక్రీస్తు అందరికి సమానంగా చూపించిన గుర్తిని పోయి వీళ్ళు గుర్తింపు లేకుండా చేశారంట. యేసుప్రభు ఎలా చేశారంటే అందరికీ నేను సమానత్వం అని గుర్తింపు పుట్టారంట. వీళ్ళు వచ్చి ఆ ఒక గుర్తింపునే లేకుండా చేశారంట. ఆ గుర్తే లేకుండా దాన్ని మార్చేశారంట. దాని మీద అందరికీ బాధ కలిగిందంట. లేని వారికి ఏం కలుగుతుంది, ఏమని పోతారు వెళ్ళినప్పుడు, ఏం ప్రభు మేమేం చేసాము మాకు ఇవ్వవా? అప్పుడు వాళ్ళకి ఎంత వేదన ఇది. అదిదా ఇక్కడ చెప్తున్నారు చూడండి. రోమ 14:17 చూస్తే, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది ఏమంట, దేవుని రాజ్యం అనేది దేని వల్ల కాదు, అది భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు, మీలో ఏముండాలి, అందరికీ నీతి ఉండాల. ఈ ఒక్క కార్యం ఏర్పరిచాను, అది కొద్దిదే కానీ గొప్పదే కానీ అందరూ పంచుకోవాలి కదా. అక్కడ కొద్దిగా ఉన్న అందరికి సమానంగా వెళ్ళాలి కదా. పోనీ అందరికి తృప్తి అవ్వదు, పర్వాలేదు. అందరికి ఎక్కువ ఉంది, అందరూ పంచుకోవచ్చు కదా. అయితే ఇక్కడ మీలో ఆ మనసు రాలి. అది చెప్తున్నాడు ప్రభు. ఎంత గొప్ప సూచనగాను గుర్తుగాను గొప్ప పవిత్రంగాను గొప్ప విషయంగా దీన్ని ఏర్పరిస్తే గుర్తుగా, అయితే వీళ్ళు దాన్ని ఏం మాత్రము ఒక్క త్యాగాన్ని గుర్తు చేయలేదంట. ఆయన ఒక పరిపూర్ణత గుర్తు చేయలేదంట. ఆయన మనకు చేసిన ప్రేమ, ఆయనకు మనకిచ్చిన పాలిపంపు, దానివల్ల ఏం చేశారు, ఆయన ఉన్నతమైన పాలిపంపు చేశారంట. ఏది గుర్తు పెట్టుకోలేదంట వీళ్ళు. అయోగ్యమైన మా అమ్మ మనకు ఎంత గొప్పగా ఆయన ఎవరితో పాలిపంపు చేశారు, దీనివల్ల పరలోక రాజ్యానికే ఉంది. అలా విషయాన్ని అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, అప్పుడు పరలోక విషయం పాలిపంపటి సహోదరునికి ఆ పరలోక రాజ్యం పంచి అని జ్ఞానం లేదా? ఇక్కడ ఇచ్చేది దేనికి పాలిపంపు వాళ్ళకి? ఇది గుర్తు ఎలా ఉంది? ఏమంటారు అక్కడ, నాతో పాలివారు కానివారు నా రాజ్యం నుంచి చేయలేరు, చేరుకోలేదు ప్రభు చెప్పేశారు. ఇప్పుడు ఈ భోజనము అది ఒక సింబాలిక ఉంది, గుర్తుగా. అప్పుడు నా సహోదరునికి పరలోక రాజ్యము నేను పంచిస్తానని జ్ఞానం లేదా ఆయన అడుగుతున్నారు. ఆ జ్ఞానం లేదా ఎవరికి? అదే చెప్తున్నాడు. ఎలానగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువలన ఒకటి ఆకలి కొను, మరి ఒకడు మత్తుడవును. తన మట్టుకు తాను అంటే ఏమి స్వార్థపరులుగా ఉన్నారంట చాలామంది. ఈరోజు నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, మేము పోయి పరలోకం చేరుకోవాలా, స్వార్థంగా ఆలోచిస్తారంట. అందరూ పోవాలని ప్లాన్ అందరికి. అదిదా ప్రభు ఆలోచన ఏమి, తండ్రి ఆలోచన ఏమి. మనం 1 తిమోతి 2 చూస్తున్నాం కదా, 2:1-5 దాకా ఏముంది,
ఆయనకి ఏమి ఇష్టం అంట తండ్రికి? మనుషులందరూ అందరూ రక్షణ పొంది సత్యంను కూర్చుని అనుభవం జ్ఞానం కలవారే ఉండవాలని ఆయన దేవుడు ఇచ్చేయించు. అయితే ఆశ అందరూ ఏం పొందాలి ఆయనకి? అయితే ఈరా కొందరు ఉన్నారంట, మేము రక్షణ ఉండేకి చాలా మంది సత్యం తెలియదు. వాళ్ళు ఏమంటారు? ఏమంటే ఎవరికి పరలోకం అంటే ఎవరు? విశ్వాసం వచ్చిన వాళ్ళు పరలోకం, విశ్వసించిన వాళ్ళకి నరకం అంటే ఒకే మాట ఆలోచించకుండా చెప్పేస్తారు. అయితే ప్రభు అలా చెప్పారా? తండ్రి అలా ఏర్పరిచారా? ఆయన ఏర్పరిచి చాలా గొప్పది. ఇప్పుడు కాదు, ఆదాము నుండి మృతి చెందిన వాళ్ళు అది తెలియదు. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరు తెలియదు, ఆదాము ఎవరు తెలియదు, ఆ ఉండే సందతి తెలియదు. అయితే అక్కడ నుండి ఒక్క మనిషి తప్పిపోవడం కూడా తండ్రికి ఏమి లేదు, ఇష్టమే లేదు. అందరూ రక్షణ పొందారు. ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ మనకి ఇచ్చారు. అదే మనం గర్వపడు. అలాంటి రాజ్యంలో వెళ్ళే మనము ఇక్కడ ఒక చిన్న విషయము ఏర్పరిచిన ఈ రొట్టెని ఆ రాజ్యాన్ని చేరడానికి పంచి ఇకపోతే వాళ్ళు ఎలాంటి సహోదరులు అంట? సువార్థపరులు, వాళ్ళు అనీతిమంతులు. అనీతి వాళ్ళ దగ్గర ఉంది అంట, నీతి లేదు వాళ్ళకి. అంటే ఏమంటారా? నీతి ఏముండాలంటారు? సమాధానమును పరిశుద్ధాత్మ ఉండాలి, ఆనందమునే. నీతి సమాధానం ఎక్కడ ఉంది? నేను ఒక ఆయన కడుపు తిని బ్రదర్ హాయ్ బాయ్ థ్యాంక్ యూ చెప్పేసి పోతే బాగుంటుంది. ఆయన కడుపు కాలుతూ ఉన్నాడు, ఎలా సమాధాన పడతారు ఆయన? పోయేసాలు కానీ మీరు భోజించి మీ సొంత కడుపును చూశారు తప్ప సహోదరుని కడుపు ఏం చేయలే. అదిదా ఇక్కడ ఈ యొక్క భోజనం వల్ల పరలోక బాల్య భాగస్తులు ఇస్తానని మనసు రాలా. దీనివల్ల అతను కూడా తృప్తి పొందాడని ఆ మనసు రాలా. అతను మనతో ఉంటాడని ఆ మనసు రాలా. అతను ఆనందంగా ఉంటాడని ఆ మనసు రాలా. ఏది రాలా. అదిదా ఇక్కడ చాలా బాధపడుతున్న పౌలు గారు. ఇలా చేస్తే ఇలా చేయరు తగిన అదిదా దీని గురించి. అందువల్ల అక్కడ దీని వివరంగా మాట్లాడతారు ఆయన. చూడండి 22వ వచనము. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. చూసారా? ఇది ఏమి? ఫస్ట్ క్వశ్చన్ నాకు వేస్తాను. ఇదేమి? ఇది అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ఇక్కడ ఏం పని చేస్తున్నారు వీళ్ళు చేసేది? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. అంటే ఎంతగా ఆయన దేవుని సేవకులకి ఎంత వేదన పుట్టించారు. ఆ కాలంలో సంఘముగా కూడేటప్పుడు చివరిగా ఆ కాలంలో కూడా అందరూ కలిసి భోజనము చేయటం అలవాటు. ఎక్కడ? ఆ కాలంలో కూడా సంఘంలో ఇలాంటి అలవాటు ఉండింది. ప్రభు ఉన్నప్పుడే అప్పుడే ప్రారంభించినట్టున్నారు. ప్రభు కూడా అంది కదా, శిష్యులకు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ. తర్వాత శిష్యులు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రతిదినము రొట్టె విరిచిటి అందును, ప్రార్థన ఎందును, బోధ ఎందును, సహవాసం అందును ఎడతెగక. అప్పుడు ఆ కాలంలో ఇది సాధారణ విషయందే. ఎక్కడ కూడుకున్నా ప్రభు పిల్లలుగా చివరిలో అందరికీ ఆహారం పుచ్చుకునేది అలవాటు. అయితే ఆ అలవాట్లుగా ఇప్పుడు కూడినప్పుడంతా ఏం జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ప్రభు? నన్ను జ్ఞాపకం చెప్పని చెప్పారు. ఇప్పుడు ఏమి కొత్తగా అంటే ఇప్పుడు చివరిలో ఖచ్చితంగా ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టి ఒక ప్రభు చేసిన త్యాగం, అది ప్రభు ఇచ్చిన మాకు రక్షణ, అది ఏమో కాదు, అది గొప్ప భాగ్యం. అది ఆయనలో పాటు మనకు పాలు పంపది. అది గుర్తు చేసుకోవడానికి చెప్పినారు కదా. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ కొందరు ధనవంతులు, ఘనమైన వాళ్ళు ఏమంటారు, గణవాన్గలు, పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తులు, సెల్లువాన్గలు అంటే ధనవంతులు వాళ్ళు ఏం చేశారు? అక్కడ వాళ్ళకి ప్రధానమైన స్థలం ఇది ఉంటుందంట. అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఫస్ట్ వచ్చి తిన్న తర్వాతనే ఈ బీద వాళ్ళు వస్తారంట. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత చూసినప్పుడు అక్కడే బ్యాగ్ వచ్చిందంట. ఈ యొక్క సంఘం ఒక ఐక్యతనే కొంచెం ప్రాబ్లం ఏర్పడిందంట. ఏమప్ప వీళ్ళు అంది కలిగిన వాళ్ళు హోదా, అధికారము, ధనవంతులకే ముఖ్యమైన ప్లేస్ ఇచ్చేస్తారు అక్కడ. అలా అయినప్పుడు ఇందువలన చూసినప్పుడు చివరిలో వచ్చినప్పుడు చూస్తే
వాళ్ళు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించేది లేదంట. వాళ్ళు ఎవరి గురించి ఏం లేదు వాళ్ళకి దొరికిన మట్టు స్వార్థంగా వాళ్ళు తినని వలన అందువల్ల వెనకల్లో వచ్చిన వాళ్ళకి ఏం లేదు, ఆధారం లేకపోయింది. అందుకు అడుగుతా పౌలు, మీకు ఇల్లు లేవా? భోజనం చేయటికి ఏముంది? ఇల్లు ఉంది కదా. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? అవమానపరిచినట్టు ఇది. అందరూ వెళ్ళినాము, ఒక గ్రూపుకు వెళ్ళినాము, అందరూ బయట వచ్చినప్పుడు ఏం ఎలా జరిగింది, ఏం భోజనం చేశారంటే కొందరు ఏం చెప్తారు, ముందు పోయిన వాళ్ళు ఏం చెప్తారు, తృప్తిగా తిన్నాం. వెనకాల వచ్చే వాళ్ళు ఏం చెప్తారు, ఆకలి ఏం తినలేదు, మాకు ఏం నీళ్ళు కూడా దొరకలేదు అంటే ఇదేంటప్ప ఇది. ఒక్కటే పోయినారు, ఒకటే ఆరాధించారు, ఒకటే గణపరిచారు, అన్నిటి ఒకటే చేశారు. ఇక్కడ అన్నం మాత్రం వాళ్ళు తిన్నారు, మీరు తినలేదంటే అప్పుడు ఏమైంది? ఇది పౌలు గారికి వెళ్ళింది. ఎవరు ఏమి చేసిన ఎవరో గొప్ప వాళ్ళంటే వాళ్ళు గొప్ప, మళ్ళీ సాధారణ వాళ్ళే కాదే బాధపడవచ్చు. కలిగిన వాళ్ళే కదా, వాళ్ళకి ఏం లేవా, ఇల్లు లేవా మీకు? అదే అడుగుతున్నాను. ఈ వీళ్ళకైతే బీదలకు వెళ్ళి పోయినా కూడా భోజనం ఉండవు, బీదలకు ఏముండదు ఎక్కడ పోయినా, వాళ్ళు కష్టపడాలా. కానీ వీళ్ళకి ఇంటికి పోయినా వాళ్ళకి సమృద్ధిగా ఉంటాయి. సమృద్ధిగా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ సమృద్ధిగా ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి అదేం చెప్తున్నారు. అదే పాత మీరు ఏమి దేవుని సంఘమును తిరస్కరించి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘమును ఏం చేసినట్టు ఇదే తిరస్కరించి. చాలా మందికి ఇది తెలియదు. ఈ రోజు కూడా చాలా పనులు చేస్తారు. అది ఎవరికి అభ్యంతరం కాదు. దేవుణ్ణి ఎంచుకున్న ప్రభువుని సంఘానికి ఏం చేసినట్టు, మనకు మనుషులు ఏం చేయలేము, ఏం చూడలేము. అయితే ప్రభు దేవుడు ఏం చేస్తున్నారు దీన్ని అది మీరు చేసే పని సంఘానికి ఒక్క విశ్వాసిని అభ్యంతరం కలిగించినా అది పరలోకములో ఖచ్చితంగా కోటేట్ చేయబడింది. అది దాని గురించి విమర్శ చేయబడతాయి, తీర్పు చేయబడుతుంది. ఎందుకంటే దేవుని ఆ సంఘం అనేది ఆయన ఏం చేసింది. అందుకే ప్రభు అంటారు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు అంటారు. అపోస్తలులు ఎవరు అనుగ్రహించారు? దేవుడే. అది అయ్యో పేదరును పిలిచింది ప్రభువే కాదు అనుకోవచ్చు. తండ్రి అనుమతిస్తేనే అని పిలిచాడు. పేదరుని ఎవరు పిలిచింది? అందుకే అంటాడు, నన్ను ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఏం చెప్తాడు? అందరూ ఒక్కొక్క రంగా ప్రవక్తలో ఒకరైనా చెప్పుకుంటారు. మీరు నన్ను ఏమనుకుంటారు? నువ్వేమంటారు? సజీవుడు అయిన దేవుడు అయిన క్రీస్తు అని అంటారు. ఇది నీకు ఎవరు బయలుపరచలేదు అంటారు. వెంటనే ప్రభు ఆన్సర్ చెప్తారు, పేతురు ఇది నీ రక్త మాంసం నీకు బయలుపరచలేదు, తండ్రి నీకేం చేశారు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు బయలుపరిచారు, తండ్రి బయలుపరిచారు. అప్పుడు షాక్ అవుతున్నాడు. అప్పుడు అపోస్తలుల పేతురుని పిలుచుకోరమ్మని ఆజ్ఞ ఇచ్చి పేరు పెట్టి పిలుచుకొచ్చింది ఎవరు? తండ్రి సెలెక్ట్ చేశారు. ఈయన పిలుచుకోండి అంతే. తండ్రి పేరు చెప్పారు, పలానా చోటికి పో, ఎక్కువ చెయ్యి, అతన్ని పిలుచుకోవచ్చు అంతే, అతనికి చెప్పు. ఇదంతా అందుకే చెప్తాను నేను స్వయం. అందుకంటే చివరి లాస్ట్లో చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీకు నాకు అనుగ్రహించిన వారు అంటారు. నీకు నాకు అనుగ్రహించిన వారు నీవు నేనేం చేసావు, వాళ్ళు నన్ను ఏం చేసావు, నాకు అనుగ్రహించావు. వారు నీవు నన్ను నమ్మారు, నీవు నన్ను పంపినావు, వాళ్ళు ఏం చేశారు, నమ్మారు. ఇప్పుడు నేను లోకం నుండి నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు వారు నీ వారై ఉన్నారు. ఎవరు వారు? తండ్రికి అప్పగించేస్తున్నాడు. మళ్ళీ తిరిగి ఎవరిని అప్పగించేస్తున్నాడు? వాళ్ళ దేవుడి తండ్రి ఇచ్చారు ఆయనకి, యేసు ప్రభుకి. ఆయన పని అయిపోయింది, వాళ్ళకి నేర్పించారు, పని అయిపోయింది, వెళ్ళిపోవాలా. ఇప్పుడు ప్రే చేస్తున్నా, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిని నీకే అప్పగిస్తు, నీ వాక్ చెప్తున్నాను, నువ్వేం చేయి, ఇప్పుడు వాళ్ళని కాపాడు. అదిదా ఇక్కడ ఆ దేవుని సంఘంలో ఉన్న అంగాన్ని మీరు ఏం చేసినా, వాళ్ళకు పస్తు పెట్టినా, వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళకి వేదన పెట్టినా, వాళ్ళు ఏదో ఒకటి హాని కలిగించినా అది ఖండించబడుతుంది. అది ఎంపిక చేయబడి దాని గురించి విమర్శ దినంలో విమర్శించబడతావు, తీర్పు చేయబడుతుంది. ఎందుకో అలాగే జరిగింది, చాలా విషయం జరిగింది. చూడండి మనం చూసినప్పుడు కింద, అంటే ఇక్కడ చూసినప్పుడు చూడండి, అందువల్ల పౌలు అడుగుతాను, మీకు ఇల్లు లేవా, మీకు ఏమైనా భోజనం మీకు ఏమైనా సంఘంలో మాత్రమేనా? ఇక్కడ సంఘం అనేది ఒక ఆత్మీయమైన బంధానికి ఒక పవిత్రమైన స్థలంగా ఉండాలంట. సంఘం అనేది ఏమి ఒక ఆత్మీయమైన బంధానికి ఒక పవిత్రమైన స్థలం అంట. అది ఆత్మీయమైన ఆహారాన్ని పుచ్చుకునేదానికి పవిత్రమైన సంఘం అంట, స్థలం అంట. అది ఏ ఆహారము? అది ముఖ్యం దేనికి? ఆత్మీయమైన ఆహారం కొరకు.
వాక్యం ఆత్మీయమైన సంభాషణ కొరకు, ఆత్మీయమైన విషయానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాడు ఆయన. అది చెప్పి ఇక్కడ ఒకరు మీరు పారపక్షం అంటే ఏమే పక్షపాతం చూపించిన వల్ల సంఘం ఒక పవిత్రతను కోల్పోతుందంట. ఆ సంఘం ఏం కోల్పోతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షపాతి చూపించినారనుకో, అప్పుడు అక్కడ ఉన్న పెద్దలకి ఏం పేరు వస్తుంది? పక్షపాతులు. వీళ్ళు సరిలేదని వస్తుంది. వాళ్ళు ఎవరు ఫస్ట్ ఎవరు సరిలేదని వస్తుంది? సంఘం అయ్యో అక్కడ సరిలేదు సార్, నిర్వాహకం సరిలేదంట. నిర్వాహకంనా ఎందుకు సరిలేదు? పక్షపాతి చూపుతున్నారు, వాళ్ళు ఖండించడం లేదు. మీరు చెప్తున్నారు ఇక్కడ మీరు చేసేది, ఒకడు తినుచున్నాడు, ఒకడు ఆకలి కొంటున్నాడు, ఒకడు మత్తునే ఉంటాడు, మీరు ఎందుకు వీటిని అంగీకరిస్తారు? అలాంటిది ఇది వచ్చి సంఘం ఒక పవిత్రతని కోల్పోతుంది, తక్కువ చూపిస్తుంది. సంఘ పవిత్రత చూచినప్పుడు తక్కువ పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ భేద అభిప్రాయం భిన్నాలు ఉన్నాయి, పక్షపాతి చూపుతున్నారు. గనుడని ఒకడు, బలవంతుడని ఒకడు, ధనవంతుడని ఒకడు, అలా భేద చూపుతున్నారు. అదిదా ఇక్కడ ఒప్పుకోలే. అందువలన చూపినప్పుడు అప్పుడు ప్రభు ఇచ్చిన రక్షణ కార్యం ఏమైపోయింది? ప్రభు దేని కొరకు ఇచ్చారు? ఇదే సంఘంలో ఐక్యంగా ఉండాలని, సమాధానం ఉండాలని, న్యాయనీతి జరగాలని, అనీతిని తోయాలని, సువార్తని వదిలివేయాలని, సువార్తను ఖండించాలని. అయితే ఇక్కడ ఇలాంటి కార్యములు నేను మెచ్చుకోవడానికా? ఏమాత్రము నేను మెచ్చుకోనను అని చెప్తున్నాడు అక్కడ. ఏమాత్రం ఏం చేయను నేను, ఇది మెచ్చుకునేది లేదప్ప అంటున్నాడు. ఇది మెచ్చుకోవాల్సిన విషయమైనా ఒకరికి ఏమే సమాధానత లేదే. చూడండి అపోస్తల కార్యం 2:44, 45, 46 చూసినప్పుడు ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కాపట్యమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ పౌలు గారు సంఘములో భోజనం చేసేది దోషమని అది కుట్ర అని చెప్తున్నారా? కాదు. సంఘములో భోజనం చేసేది తప్పు కాదు, పాపం కాదు, దోషము కాదు. అయితే అక్కడ సంఘంలో ఉన్న ఐక్యతని, ఒకరిని ఒకరికంటే ఒకరు ఎక్కువను, ఒకరికంటే ఒక తక్కువగాను, ధనవంతుడు బలవంతుడు తినివేసి బలహీనుడు పేదలని ఏం మాత్రం లేకుండా పొదువ వదిలేస్తున్నారే, అవమానపరుస్తున్నారే. అది కాదంటారు. సంఘంలో భోజనం చేసేది తప్పు కాదు. ఇక్కడ పౌలు చెప్పేది సభలు సాపుడోదు కుట్రమల్లే, అది సంఘములో తినేది దోషం కాదు, పాపము కాదు. అయితే ఒకరిని కంటే ఒకరిని ఏం చేస్తున్నారు? మీరు ఒకరిని ఎక్కువ అనుకుంటారు, ఒకరిని తక్కువ అనుకున్నారే. ఆ భేదవాళ్ళని తోసేశారే, భేదవాళ్ళని మీరు వెలుపల పెట్టేశారే, పస్తు పెట్టారే. అది చెప్తారు. అలాంటిది జరగకూడదు. అక్కడ అందరూ సమాధానతే. చూడండి ఒకప్పుడు ఫస్ట్ 1950లో 60లో అంట. అప్పుడు ఒక పెద్ద వ్యక్తి ఉండేవాళ్ళు ఆయన ఫస్ట్ హిందూ ఆయన దగ్గర వెళ్ళి క్రైస్తవులు మీటింగ్స్ ఆయన అడిగారంట. ఆయనే అప్పుడు హెడ్గా ఉన్నారంట చెన్నై వాహనంలో. హెడ్ ఉన్నప్పుడు 4 days అడిగినప్పుడు మీకు 1 day ఇస్తాను, 1 day చూస్తాను, చూసినప్పుడు వాటిని చూసి నేను మీరు చేయవచ్చు చేయకూడదు చెప్తాను అన్నారంట. సరే అని 1 day ఇచ్చారంట. అప్పట్లో ఉండేది ఫేమస్ మెమోరియల్ లేదు, ఫేమస్ అంట అక్కడ. అప్పుడు ఆయన 1 day చూశారంట. చూస్తే అక్కడ వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు, ప్రసంగించే వాళ్ళు అందరూ, చుట్టూ కూర్చునే బోధకులు, సేవకులు అందరూ, లాస్ట్లో షేర్ చేసి దూర్చేవాళ్ళు అందరూ కలిసికట్టుగా లాస్ట్లో కూర్చొని భోజనం చేశారంట. అందరికి భేదం లేకుండా సమానంగా. అక్కడ ఆయన చూసేసి పెద్ద షాక్ అయినాడంట. హిందూ అంటే ఆయన షాక్ అయ్యి, మీకు ఎన్ని రోజులు కావాలంట? ఇంకా 4 days అంటే నీకు ఎన్ని రోజులు చేసుకోండి అని ఇచ్చేసాడంట.
అందరూ వచ్చి హిందూ వాళ్ళు అడిగారంటే ఏం సార్ వాళ్ళకి ఇచ్చేసారే, ఎలా క్రైస్తవులు మారిపోతారంటే, మీరు రాండి కూర్చోపెట్టి చూడండి అని చూపించారట. మనలో ఇప్పుడు నేను భోజనం చేయాలన్నా నా పనివాడు నాతో ఏం చేయడం, కూర్చోడు కదా, అక్కడ చూడు ఒకసారి ఆ చైర్ వేసేవాడు, చైర్ తుడిచేవాడు, ఊడ్చేవాడు అందరూ. మళ్ళీ ఇంకొకటి ఆ గ్రౌండ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ మీటింగ్ హాల్లో ఎలా ఇచ్చారో అలాగే తిరిగి ఇచ్చారంట. ఇంతవరకు ఎప్పుడైనా వాళ్ళు మీటింగ్ చేసిపోతే అందరూ ఏం చేయాలి, వచ్చే అందరూ డస్ట్ అయిపోయి దానికి మనిషి పెట్టి క్లీన్ చేసుకోవాలంట. అయితే వీళ్ళు ఇచ్చినప్పుడు తిరిగి అలాగే ఇచ్చారంట. సాయంకాలం మీటింగ్ అయిన వెంటనే అందరూ క్లీన్ చేసి వాటిని అంతా కాల్చి వేసి నెమ్మది కడుక్కొని అందరూ కూర్చొని సమానంగా తిన్నారంట. చూపించారంట, రండి చూడండి ఒకసారి. చూసినప్పుడు అప్పుడు షాక్ అయినట్టు. అదిదా అంటే వాళ్ళలో ఉన్న సమాధానం చూసి ఏం చేశారు, ఒక్క దినం అనేది 5 దినం ఏం చేసేసారంట, ఇచ్చినారు. ఆ కాలంలో ఉండే పెద్దలు వాళ్ళు భేదం లేదు, అంటే వాళ్ళలో ఉండే ఏం చూశారంట, ఆ ఐక్యమైన సమాధానం చూశారు. సమానంగా ఉన్నారు, ఒకరు ఏం లేదు, అక్కడ భేద అభిప్రాయం లేవు. అక్కడ ఒకరికంటే ఒకరు ఏం లేదు, పారపక్షం అంట, ఏమంటారు పక్షపాతం లేదు, అది చూశారంట. అయితే ఇక్కడ అది చెప్తున్నాడు, సంఘములో కూర్చొని భోజనం చేసేది తప్పు లేదు, పాపము లేదు. అయితే వాటిలో ఐక్యత లేకుండా, అందరికీ సమాధానత లేకుండా, అందరికి పంచుకొని లేకుండా, ఒకరే మాత్రమే భుజించి తృప్తి చెంది ఒకరిని వస్తు పెడుతున్నారు. అది ఇక్కడ చాలా బాధపడుతున్నారు. యాకోబు పత్రిక 2:8-9-10 చూసినప్పుడు, యాకోబు 2:8-9-10 మెట్టుకు నీ వలె నీ పొరుగు వాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించుదురు వారగుదురు. అదిదా ప్రధానమైన ప్రభువు చెప్పి ఇచ్చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును అన్న లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను ఇదిదా ప్రతి భూమిలో ఉన్న ప్రతి మానవ కోటికి చెప్పవచ్చు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి ఇచ్చారు? ఇదే ఆయన ఎన్నుకున్న పవిత్ర సంఘానికి ఇచ్చారు, క్రైస్తవులకు ఇచ్చారు. ఈరోజు క్రైస్తవ సంఘము సమాజం అంటే అక్కడే ఏముంది, ఇక్కడ ఏం వచ్చేసింది, ఇక్కడ భేదము, భిన్నము. గొప్ప జ్ఞానం ఉంటే, గొప్ప అందం ఉంటే, గొప్ప ఐశ్వర్యం ఉంటే, గొప్ప అధికారం ఉంటే అందరికి ఒక్కొక్క క్యారెక్టర్ అయిపోతారు. వాళ్ళు ఒక స్థాయి తెస్తుంది. జ్ఞానం మంచి ఆలోచన చెబితే ఏమీ లేను అంటే ఏమంటారు, జ్ఞానశూన్యం అంట. అయ్యా అతను వేస్ట్, జ్ఞానశూన్యం. అయితే దేవుడు అందరినీ ఎలా చూస్తాడు అది చెప్తున్నారు. ప్రభు ఎలా చూశారు అందరినీ సమానంగా, ప్రభు ఎలా ప్రేమించారు ఎలా చూడండి. అలాగే ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ఈక్వాలిటీ. అదిదా ప్రభు, అది తండ్రి కూడా ఈక్వాలిటీ అదే ఈయన నేర్చుకోవచ్చు. ఈయన జ్ఞానం చూసింది, తండ్రి గుణం వచ్చింది కుమారుడికి. అప్పుడు మనకు ఆయన శిష్యులు అంటే ఆయనకు పోయి వాళ్ళ శిష్యులు అలాగే ఉన్నారా? అప్పుడు ఈరోజు సంఘంలో ఎక్కడ ఉంది? ఎందుకు సంఘం ఫుల్ఫిల్ కాలేదు? ఎందుకు చేర్చపడలేదు? ఎందుకు అందరూ పరిపూర్ణంగా ఎత్తపడలేదు అంటే పరిస్థితి ఏమి? ఒకరికొకరు ఏముంది? పక్షపాతం. అంటే ఆ ప్రధానమైన ఆజ్ఞని ఏం చేయలేకపోతున్నారు, చదవండి. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. చూసారా? పక్షపాతం గలవారైతే మీరు పాపులని తీర్చబడతారండి. ఏమి తీర్చబడతారు? ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి. అపరాధులు అంటే ఏమర్థం? మీరు అపరాధులనే మీ మీరు తప్పు చేసిన వారు అవుతారు, తీర్పు అవుతుంది మీ మీద. అపరాధం తీర్చబడి పాపము చేయువారగుదురు. పాపులు ఏమని వచ్చింది లాస్ట్కి? పాపులు ఏది ఉంటే పక్షపాతం ఉంటే. ఈరోజు సంఘం అనే అంగంలో ఉన్న పరిశుద్ధ సహోదరులు ఎవరైనా మీరు పక్షపాతం చూపిన వారమైతే మీరు పాపులు అయిపోయినారు అర్థం. అయ్యో నాకు సత్యం తెలుసు బ్రదర్, సత్యం నడుచుకున్నాను. మీరు పక్షపాతం చూపుతున్నారు. లోకంలో చూపుతారండి, తెలియదండి వాళ్ళకి ఏమి తెలియదు. మీరు దేవుని ప్రేమ రుచి చూసిన వారు, దేవుని రాజ్యం ఎరిగిన వారు, దేవుని రాజ్యముని అరుగులైన వారు, దేవుని రాజ్యము కొరకు మీరు ప్రత్యేకింపబడిన వారు. మీరు కూడా ఇంకా భేదము, భిన్నము, పక్షపాతం చూపితే మీరు పాపం చేసిన వారు అవుతారు. ఆ ప్రధానమైన ఆజ్ఞని మీరు ఏం చేసినట్టు అవుతుంది. ఏం చెప్తున్నారు అక్కడ? మీరు మళ్ళీ అయిపోయిందా 10?
ఎవడైనను ఉమ్, ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఉమ్, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఉమ్. ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అంతే. మీరు ఒక్క విషయం తప్పిపోయినా, మీరు పక్షపాతి చూపిస్తే, ఒక పక్షపాతం చూపిస్తే, మీరు అనుకుంటే, తలుచుకుంటే, అంతే, మీరు పాపులు అయిపోయినారు. మీరు అన్నీ నెరవేర్చిన వారు అయితే ఒకటే నెరవేర్చలే అయితే లిస్ట్ అన్నిటికీ వచ్చేస్తుంది. అన్ని ఫెయిల్, తప్పిపోయినట్టు. అన్ని ఫెయిల్. మీరు అయ్యో నా ఒకటే తప్పు చేస్తున్నాను, ఒకటే నేను జయించలేకపోతున్నాను. నెవర్, నీ అవ్వదు, నువ్వు పాపి అయిపోతావు. ఒక్క పక్షపాతం చూపితే ఈరోజు సంఘమును పట్టుకొని పీడ్చే సాతాన్ని ఇదే. మనిషిని పక్షపాతం ఉంది, పీడిస్తూ ఉంది అది అందరినీ. మాటలు పక్షపాతం, మాటలు మాట్లాడుతున్నారు, ఒక్కరిని గొప్పగా ఎన్నుకుంటారు. ఉండే అన్ని కలిగిన వాళ్ళని గొప్ప వాళ్ళు అంటారు. అధికారం ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అన్నీ ఉన్నా, ఏది మనుషులు ఉన్నా, అతనికి ఏమైనా కలిగింది ఉన్నా, అన్నీ ఉన్నా, ఏమీ లేకపోతే వాళ్ళ గుర్తింపు లేదు. చిన్న చూపు, నీచమైన చూపు, నీచమైన మాటలు, ఇవంతా ఎంత బాధపడతారు. అప్పుడు మీరు ఏ రాజ్యానికి అరుగులు కాలేకపోతారు. దేవుని రాజ్యానికి మీరు వారసులు కానియారు. ప్రధానమైన ఆజ్ఞ కదా అది. ప్రధానమైన ఆజ్ఞ వదిలివేస్తున్నారే. అయితే ఇక్కడ మనం గమనించాల. చూడండి, రోమా 12:4, రోమా పత్రిక 12:4 వచ్చింది. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. అంతే అండి. మీరు నేను అవయములై ఉన్నామండి. నేను ఏమంటారు, చెవు అయితే మీరు కళ్ళు అవుతారు, కళ్ళు అయితే ఇంకొకటి ఏదో ఒక అవయం అవుతారు, చెయ్యి అయితే కాలు అయితే. కానీ కాలు నడిచేది నువ్వు బుడదంతా కాలు పెడతావు, నువ్వు గలీజమని చెప్పలేమండి. అది కాలుకి ఇచ్చిన పని కాలేదు, కడుక్కుంటుంది. చేతికి ఇచ్చిన పని చేయి పోయి కడగదా. నువ్వు అన్నింటి కడిగి వస్తావు, నువ్వు చెయ్యి నాకు వద్దంటే. అన్నిటికైనా ఘోరగా కళ్ళు అన్నీ చూసేయండి, పాపం లోపల వస్తాయి. నువ్వు కళ్ళు అవసరం లేదంటే అన్నిటికైనా ఇంకా లోపల హృదయము, నాలిక, అన్నిటిగా గవర్నమెంట్ ఏం చెప్పారు, హృదయము. ఇంకా అది ఇంకేం పని బయట కనపడదు కదా, ఏమైనా కనపడదు కదా. ఆలోచన, భేదములు బెన్నములు పుట్టించేది ఎక్కడి నుంచో చెప్పారు ప్రభు చెప్పారు. ఎక్కడి నుంచే? మీ హృదయంలో పుట్టుతుంది. అదిదా. అవి నాలిక అన్నిటికైనా పాప ప్రపంచం అంట. అది ఏమంట, ఈ ఆయిల్ చక్రాన్ని ఏం చేస్తుందంట, అది చుచ్చి పెట్టేస్తుందంట. అర్థం చేసుకోవాలా ప్రియమైన సహోదరులు. మనం ఎలా ఉన్నాం? అవయము, మనందరము అవయము. ఎవరెవరికి ఏ పని ఇచ్చారో అవయము. గొప్ప భవనం ఉంటుంది. భవనం అందరి ఆరోగ్యం ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా? ఆ వంట ఆయన దగ్గర ఉంటుంది. వంట బాగా చేస్తేనే వాళ్ళందరి ఆరోగ్యం ఎవరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన గొప్ప కాదు, ఆయన బాధ్యత అది, ఆయన పని అది. ఇంకా కొందరు మంచి తెచ్చి పెట్టే వాళ్ళు ఉంటారు, వస్తువులు కూరగాయలు, వాళ్ళు ఏం చేయాల? అందరూ సమానమే. నీళ్ళు తెచ్చేవాడు ఉంటాడు, ఒక్కొక్కరు అన్ని చేసేవారు ఉంటారు, అందించేవారు ఉంటారు, ఎందుకంటే ఉంటారు, శుభ్రపరిచే వాళ్ళు ఉంటారు. శుభ్రం చేయకపోతే అదిదా. మన అన్ని అవయమే, మన అవయం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగానే ముందు సాగాల. నెక్స్ట్ వచ్చిన చెప్పండి, 23. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇది 24 కూడా 2 కలిపే ఉన్నాయి కాబట్టి 23, 24 కలిపి చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. చూసారా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. చాలా మంది అక్కడ ఏమనుకున్నారు పౌలు గారిని, ఆయనకు దోచింది అనుకుని చెప్తుంటారు అనుకున్నారు. ఆయన ఖచ్చితంగా చెప్పేశారు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను.
ఎంత బాగా చూడండి, ఆయన ప్రభువులో పొందారు. ప్రభు ఆ రాత్రి ఏం చేశారని కరెక్ట్గా చెప్తున్నారు. చాలా మంది అది గుర్తులేక మర్చిపోతున్నారు. అది చెప్తున్నారు అక్కడ. పౌలు యేసుక్రీస్తు ఆయన ఒక దర్శనం మూలంగానో ఆయన వాక్కు మూలంగానో పొందారు దీన్ని. అయితే ఇది మనుషులు ఒక కట్టి అమర్చిన ఒక కథ కాదు. ఇది ఎవరో మనుషులు ఏర్పరిచిన ఏదో కథను ఏదో ఒక పద్యము కాదు. ఇది యేసు ప్రభు స్వయముగా అనుభవించిన అనుభవం. ఇది ఆయన ప్రాణ అనుభవం. ఏమది? ప్రాణం పెట్టిన అనుభవం అది. అదే పస్కా రాత్రి అప్పుడు తమ ఒక శరీరముని గుర్తుగా ఆయన ఇది ఒక ఎత్తి ఆ ఒక సూచనగా చెప్పి, ఇదిగో ఈ రొట్టె ఎత్తి, ఇది మీకు కొరకు నేను చేసే కొత్త నిబంధన అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇది పస్కా దినము జరుగుతూ ఉంది, పండుగ పోతా ఉంది. ముగిసిన వెంటనే అంట, ఆ పస్కా రాత్రి అప్పుడే అంట, పస్కా రాత్రి అప్పుడే అంట అక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు తెలుసు. ఇక్కడ వచ్చి వీళ్ళు ఏం చేసి ఈయన ఎత్తి ఆ కొత్త నిబంధనని ప్రారంభిస్తున్నాడంట. అక్కడండి, ఇదిగో నేను ఇచ్చేది మీకు కొత్త నిబంధన. అంతవరకు ఒక నిబంధన ఉంది, అది అంతవరకు అనుసరించి పడింది. ఇంక మీద ఆ నిబంధనకి ఏం లేదు. ఆ రోజుకి ఏమైపోయింది? ఆ నిబంధన అక్కడి నుంచి ఏం చేయబడుతుంది? నెరవేర్చి ముగించే పోతున్నాడు. ఇంకా రేపు దినంలో ఏమైపోతుంది? నిబంధన ఏమైపోతుంది? కానీ ఈయన చెప్పేసి వెళ్తున్నాడు, ఈ రోజు నుండి ఇది నేను చెప్పేది వినండి, ఆ నిబంధన ఇప్పుడు నేను ఈ కొత్త నిబంధన ప్రారంభిస్తున్నాను మీతో. ఎవరితో చేస్తున్నాడు ఆయన? శిష్యులతో చెప్తున్నాడు. ఇదిగో నేను మీకు ఇవ్వబడుతున్న ఇదొక నా యొక్క సరైన కొత్త నిబంధన, న్యూ కవెనెంట్, కొత్త తీర్మానము, నిబంధన. ఇది ఒక లా, కొత్త చట్టము. పాత చట్టం ఉన్నాయి లేదు, ఇంకా దాన్ని నెరవేర్చేస్తున్నాడు. ఇంకా రేపు అయిపోతుంది. ఇప్పుడు ఉండరు కాబట్టి ఇప్పుడు చెప్పేసి వెళ్తున్నాడు. ముందుగానే చెప్పేసినాడు ఆయన. చూడప్ప, ఇది కొత్త నిబంధన చెప్పేసి అక్కడి నుండి వాడిని ప్రారంభించినాడు. అందువల్లనే దీనికి పేరు కూడా ఏమంటారంటే ప్రేమ విందు అంటారంట. ఏమని విందు ఇది? ఆయన ప్రేమతో పంచిన విందు ఇది. ప్రేమతో ఆయన స్వయం వచ్చి ఆయన పంచారంట. అలా కూడా పిలుస్తారట దీన్ని. ఇంకా చెప్పాలంటే ఇది యేసు ప్రభు త్యాగ కృతజ్ఞత అర్పణ అంటది. ఆయన చూడండి, రేపు చెల్లించిపోతాడు, ముందుగానే ఆయన థ్యాంక్స్ చెప్తారంట దేవునికి. ఎత్తి ఏం చేశారంట? ఆ బలిని దాన్ని ఏం చేశారంట? రొట్టెని విరిచి ఎత్తి ఫస్ట్ ఏం చేశారంట? కృతజ్ఞత. అది దాంట ఫస్ట్ ఆయన చూడండి, ఆ త్యాగానికి ముందు త్యాగం చేయిపోతాడు. త్యాగాన్ని ముందు ఆయన దేవుడిని చెల్లించేది ఏం తెలుసా? కృతజ్ఞత. అది ఏమని చెప్పి చేస్తారంట? ఇది నా యొక్క అంటే దాన్ని ఆయన శరీరానికి చేర్చి ఏం చెప్పేస్తున్నాడు దేవునికి? అప్పుడే కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు. కృతజ్ఞత అర్పణలు అర్పించేస్తున్నాడు. రెండు విధంగా చేస్తున్నాడు. మీకు ఇస్తున్నాను, మీకు ఇయ్యేదానికి థ్యాంక్స్ చెప్తున్నాడు. నేను దేవునికి ఇవ్వబోతున్నాను, దానికి ఏం చెప్పేస్తున్నాడు? కాబట్టి చాలా రెండు విషయమే అర్థమవుతుందంట ఇక్కడ. ఆయన ఎంత వండర్ఫుల్ మాస్టర్ అంటే నిజంగానే ఒక్క మాట రెండు అర్థం చేసే మనిషి. దేవునికి థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు, మనుషులు కూడా ఇచ్చేదానికి దానికి కొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకి న్యూ కవెనెంట్, అక్కడ అది దేవునికి థ్యాంక్స్ చెప్పి ఎండ్ చేస్తున్నాడు. తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ నిబంధన ఏం చేస్తున్నాను? కంప్లీట్ చేస్తున్నా. వీళ్ళకి ఈ నిబంధన ఏం చేస్తున్నా? ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. అపోస్తులకి స్టార్ట్. అక్కడ దేవుని ఎదుర పాత నిబంధన ఏం చేసేస్తున్నాడు? ఎండ్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎంత గొప్ప జ్ఞాని చూడండి ఆయన. అది రైట్ రాశాడు. నిజంగానే ప్రభు ఇంత గొప్ప మాస్టర్ జ్ఞాని అని ఇక్కడ అర్థమవుతుంది. అందువల్లనే దీన్ని ఆ ప్రేమ విందు అంటారంట. ఇది ఏం మర్మం అర్థం కాదంట. ఏమని చూస్తే ఇక్కడ అపోస్తులకి ప్రారంభిస్తున్నారు, అక్కడ దేవునికి థ్యాంక్స్ చెప్పి నా సరైన అప్పగిచ్చేస్తున్నాను, రేపు దానికి ముగించిపోతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది ఎంత త్యాగమైన పని చూడండి. ఎలాంటిది ఇది? చాలా గొప్ప త్యాగము. అందుకే యేసు తను ఒక శరీరాన్ని మనుషుల కోసం త్యాగం చేశాడు. ఫస్ట్ ఎవరికంట? మనుషుల కోసం త్యాగం. దేవుని చిత్తం ఉంది. దేవుడు ఆయనకి ఇచ్చేశారు. దేనికి ఇచ్చారు? ఇక్కడ పంపింది ఉద్దేశం ఏమి? వెళ్ళి ఏం చేయి, అందరి కొరకు నువ్వేం చేయి, నిన్ను మళ్ళీగా ఇచ్చేయి. అదే అంట. అందుకే ఎవరి కోసమే దీన్ని పంపింది ఉద్దేశం ఏమంట? మనుషుల కొరకు త్యాగం చేయాలంట. అదే అంటే చేసింది. అందువలన మనుషుల కొరకు త్యాగం చేయడానికి ఈ సూచనగా ఇది కూడా ఇస్తున్నారు అంటే. ఇది గొప్ప ఈ శరీరము, ఇది ఒక సూచన, ఆత్మీయమైన విషయం. ఇది ఆ రెండు చేస్తున్నారంట. ఒకటి
ఇది మనుషులకే దేవుడు నియమించింది. కానీ ఈయన వచ్చి వీళ్ళు ఎప్పుడు నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని ఉండాలని ఇది ఒకటి ఇచ్చి చేసి వస్తున్నారంట. ఇదిగో మీరు నన్ను ఏం చేయండి, ఎప్పుడో జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకోమన్నటప్పుడే ఇంత గొప్ప పాపంలో పడిపోతున్నారు సంఘము. ఎప్పుడో కూడినప్పుడంతా జ్ఞాపకం చేసుకోమన్నప్పుడే ఈ పరిస్థితి. ఆ కాలంలో అపోస్తుల కాలం చాలా చక్కగా ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? తొలగిపోకుండా ఉన్నారు. ఎంత బాగున్నారు చూడండి. అందువల్ల సంఘం రోజు రోజు ఏం చేయబడింది? అభివృద్ధి చెందుతాను. ఎందుకు? ఎవరు ఏం లేదు, భేదాభిప్రాయం లేదు, భిన్న అభిప్రాయం లేదు, ఒకరికంటే ఒకరు ఎక్కువ లేదు, తక్కువ లేదు, పక్షపాతి లేదు. అందుకే ఆయన వచ్చి బెందుకొచ్చిన కూడినప్పుడు అందరి హృదయం ఎలా ఉంది అంటారా? ఏక మనసుగా ఉంది, ఏక ఆత్మ ఉంది. అందుకే స్పందన కలిగి బ్లెస్ చేసేసారు, ఆశీర్వదించేశారు వాటిని. అందుకే అది రోజు రోజుకి వేల కోళ్ళు ఏమైపోయింది? అది అభివృద్ధి పొంది సంఘం అంతగా గొప్పగా ఆశీర్వాదపడింది ఆ దేవుని సంఘము. ఎందుకంటే అక్కడ భేదం ఉండనప్పుడు ఈరోజు ఎందుకు సంఘం అభివృద్ధి పొందలేదు, ఆశీర్వాదపడలేదు, ఎదగలేదంటే అందరిలో ఏమున్నాయా? భేద అభిప్రాయం ఉన్నాయి, పక్షపాతం ఉన్నాయి. అది చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రభు ఏర్పరిచిన ఆ పవిత్రమైన త్యాగమును ఒకరు కూడా ఏం చేయలేదంట, గుర్తెరగలేదంట సంఘంలో. అదే బాధపడుతున్నారు. ఆయన చేసింది ఎంత గొప్పగా మీకు చేసి ఇస్తే అది గుర్తు ఎరగకుండా ఉన్నారా? ఈరోజు సరే, ఆ రోజు పౌలు బాధపడింది వాస్తవమే. ఈరోజు గుర్తు ఎరిగి ఉన్నామా? పోనీ ఈరోజు పవిత్రంగా పోయి పుచ్చుకుంటున్నాం కదా, ఈరోజు గుర్తు ఎరిగి ఉన్నామా? ప్రభు చేసింది ఎంత పవిత్రంగా ఇచ్చారు మనకి. ఏ త్యాగం చేసి ఇచ్చారు అది? ఎందుకు ఇచ్చారు అది? ఏ ఉద్దేశం ఇచ్చారు అది? మనమందరూ ఆయన రాజ్యం ఉండాలని, ఆయన సొత్తుగా ఉండాలని, ఆయన పోలి ఉండాలని ఆయన ఇచ్చారు. అయితే ఈరోజు ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా? చూడండి ఎంత బాగా చెప్తారు. చూడండి ఇక్కడ చూసినప్పుడు ఆ నిజమైన క్రీస్తు త్యాగము అది ఒక ఆచారం కాదు, అది యేసు ప్రభు ప్రాణ అనుభవం అంట. యేసు ఇచ్చిన ఆ యేసు ప్రభు మనుషుల కొరకు ఇచ్చిన ఆ శరీరము, ఆ త్యాగము, ఇది ఒక ఆత్మీయమైన గొప్ప కార్యము. నిజమైన క్రీస్తు ఒక త్యాగము. ఇది ఒక మత ఆచారం కాదు, ఇది ప్రాణం పెట్టిన అనుభవము. ఇదేమో యూదుల మత ఆచారం కాదు, ఇది అటెండ్ కాదు, ఏదో మత ఆచారమే లేదు. అది పోయినా ఇది పెట్టారు, నీవు అని చెప్పారు కదా. ఇది మీ కొరకు చేసే నేను కొత్త నిబంధన చెప్పారు. ఇది యూద మొదలు ఆచరించే ఆచారం ఉంటుంది కాదు, ఇది యేసు ప్రభు పెట్టిన ప్రాణ అనుభవం అంట. ప్రాణము పెట్టి అనుభవించి చూపించారంట. అదిదా నిబంధన. ఇంత కళ్ళు ఎదుట మీరు ప్రాణం పెట్టి చూపించిన కొత్త నిబంధన ఇంత త్వరగా మర్చిపోతారా? అది చెప్తున్నారు. జ్ఞాపకం చేసుకునేది అనేది ఏదో మనం వచ్చి ఆచరణగా పాటించేది కాదంట. అది మన జీవితంలో రక్షణకరమైన రక్షణ మీద ఉన్న మనకున్న ఆత్మీయమైన భాగం అంట. ఏమంటున్నారు అక్కడ? మనకి జ్ఞాపకం చేసుకునేది అనేది ఏదో వచ్చి ఆచరించేది కాదంట. అది మన జీవితంలో యేసు మన రక్షణకి చూపుతున్న ఆత్మీయమైన భాగం అంట. ఆయన ఇచ్చిన వంతు అంట. మన ఆత్మీయులు ఎదగాలని ఆయన ఇచ్చిన వంతు అంట, మన భాగం అంట. అది మనకు నియమించారంట. ఇదిగో నన్ను పవిత్రంగా ఆచరించుకో, అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు పవిత్రతకు వచ్చేస్తావు. చూసినప్పుడు యేసు ఒక సరైన ఒక ప్రభు అది గుర్తు చేసేది అనేది యేసు ప్రభుతో చేసుకునే తీర్మానము, ఆ విశ్వాసాన్ని దినదినం మనం పవిత్రపరిచి పుట్టించేదంట, నూతనంగా మార్చుకునేదంట. ఏమంట? యేసుని జ్ఞాపకం చేసుకునేది అనేది మనము ప్రభుతో చేసిన తీర్మానమును, విశ్వాసమును పుదిపిత్తలు అంటే ఏమంటారు? నూతన పరిచేది. యేసులో చేసిన మన ఉడంబడికి విశ్వాసం ఏం చేసేది? రోజు రోజుగా నూతన పరి. ఇప్పుడు వస్త్రం వేసుకున్నాము, ఈ వస్త్రం 1 రోజు 2 రోజులు అవుతుంది, ఇంకా అధికం అంటే 3 రోజులు. మళ్ళీ అది కూడా వాతావరణం చల్లగా ఉంటే 2-3 రోజులు వేసుకోవచ్చు. 2 రోజులు 3వ రోజు కూడా వేసుకుంటుందంటే మళ్ళీ ఈ వస్త్రాన్ని ఏం చేయాలి? మళ్ళీ నేను మళ్ళీ వాష్ చేసి ఏం చేయాలి? కొత్త వస్త్రం. అలాగే మనం దినదినము యేసు ప్రభుతో చేసే, యేసు ప్రభు జ్ఞాపకం చేసుకునేది ఆ ఒక పవిత్రమైన ఒక బలని ఆచరించేది మనతో చేసిన ఉడంబడికి విశ్వాసమని నూతన పరిచేదంట. అదిదంట. మనము ఎప్పుడైతే కొత్త
కృతజ్ఞత కలిగి యేసు ప్రభు త్యాగాన్ని గుర్తు చేసి మనము ఆ ప్రేమ విందును ఎప్పుడైతే మనం పాల్గొంటామో ఇదిదా దేవుడు ఏర్పరిచిన పవిత్రమైన క్రమ పవిత్రత. ప్రతిసారి కూడా మనము చేసేటప్పుడు అలా చేసినప్పుడు యేసు ఇచ్చే రక్షణ మీద మనకున్న విశ్వాసాన్ని నూతనపరచుకునేదంట. యేసు ఇచ్చిన రక్షణని ఏం చేశాను రోజు రోజు నూతనపరుచుకుంటున్నావంట. నువ్వే ఏమంటాను అక్కడ సంఘము ఏమంటారు ఒక వధువు తను తాను ఏం చేశారు రోజు ఏం చేశారంట అలంకరించుకుంటుంది. ఎవరు వచ్చి అలంకరించుకోరు. ఆమంతరం ఏం చేయాలా అలాగే నీకు అన్నీ ఇచ్చేశారు. ఆయన ఇవ్వాల్సిన వస్త్రము అన్నీ ఇచ్చేస్తున్నారు, వాక్యం అన్ని. అప్పుడు నువ్వు రోజు ఏం చేసుకోవచ్చు, నువ్వు అలంకరించుకోవాలి. అది చెప్తున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా యేసు త్యాగాన్ని గుర్తు చేసి ఆ ప్రేమ విందులో పాలు పంచుకొని, ఇది ఒక ఆచారం కాదు, దేవుని క్రమం ఇచ్చిన ఆ పవిత్రతను ప్రతిదినం కూడా దాన్ని చేసేటప్పుడు యేసు యొక్క రక్షణ మీద ఉన్న ఆయన విశ్వాసతకు ఉన్న ఆ నూతన పరుచుకుంటాడు, నూతన మలుచుకుంటాడు. అదిదా చూసారా? లూకా 22:19 లూకా సువార్త పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పాను. చూసారా ఎంత బాగా చెప్పారు? చూసారా? దీన్ని ఎలా చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అది కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు భావం ఏమి అర్థమైందా? దేవునికి కృతజ్ఞత చూపించి రేపు ఆయన ఈరోజు లాస్ట్ నైట్, అది ఈరోజు అయిపోతున్నారు, రేపు ఆయన శరీరం ఏమైపోబడుతుంది? నిజమైన పస్కా బలి అయిపోతున్నాడు. బలి అవ్వడానికి ఈరోజు రాత్రి ఏం చేస్తున్నాడు దేవునికి? ఆయన శరీరం ఒక థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు. మరలా ఇక్కడ నూతనంగా ఒకటి ప్రారంభిస్తున్నాడు. ఎవరికి? సంఘానికి ఏమి చెప్పి ప్రారంభిస్తున్నాడు? ఇదిగో చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. అక్కడే ఉన్నాడు ఆయన, సజీవంగా ఉన్నాడు ఆయన. కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నాడు. ఎందుకో? ఈ శరీరం ఈరోజు ఎండ్ అయిపోతాయి, రేపు నేను ఇచ్చేస్తున్నాను. థ్యాంక్స్ చెప్పి అన్ని నెరవేర్చి ఒక కొత్త నిబంధన దేవుడే తీర్మానం చేసి రమ్మన్నాడు. నువ్వు అపోస్తులకు ఏం చేయబట్టే ఇప్పుడు అక్కడ నాకు థ్యాంక్స్ చెప్పు, వాళ్ళకి ఇవ్వు, ఇలా ఏర్పాటు చేయ. ఎవరు చెప్పింది? ఇదే తండ్రి చెప్పారు, ఏర్పాటు చేయమన్నారు. ఇప్పుడు వీళ్ళకి అక్కడ అది ఎండ్ అయిపోతే థ్యాంక్స్ చెప్పావు, ఇక్కడ నీవు ఒకటి ప్రారంభించిరా. రెండు విధం జరుగుతుంది అక్కడ. ఫస్ట్ కృతజ్ఞత చెల్లించి విరిచి, ఇది మీ కొరకు విరవబడిన యొక్క శరీరము, మళ్ళా వీటిని అంతేనా వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటారు, అక్కడ ఇజ్రాయెల్ జ్ఞాపకం చేసుకుంటారా? వాళ్ళు ఎంత కక్షలో ఉన్నారో ఆ రోజుతో ఆయన ఏం చేసేస్తారు? ఇంకమిట మరిచిపోతారు. ఇంకా వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. అతను ఎవడో అని కూడా ఏం గుర్తు. ఎందుకో? వాళ్ళకి అంత కోపం ఉంది వాళ్ళకి ఈయన మీద. ఈయన ఉండనే కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? అయితే యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళకి అపోస్తలులకి ప్రతి క్షణము మీరు తలిచినప్పుడంతా, కలిసినప్పుడంతా, కూడినప్పుడంతా నన్నేం చేయండి? ఎంత గొప్ప ప్రభు చూడండి, ఎంత మాట చూడండి. వాళ్ళు ఇంకమిట అతన్ని జ్ఞాపకం చేసుకోరు, ఈయన్ని జ్ఞాపకం చేసుకోకుండా చేస్తున్నారు. ఆయన ఇంతకాలం వాళ్ళు చాలా డిస్టర్బ్ చేశారు అక్కడ. అంటే వాళ్ళు అనుకున్నారట వీళ్ళు. అందుకే ఆడ సీమేయుని పుట్టేటప్పుడు చెప్పేశారు, ఇతని వల్ల అనేకులు ఏం చేస్తారు? పడుటకును లేచుటకును ఈయన వివాదాస్పదముగా అవుతాడని రాసి పెట్టేశారు. ఊరికే కాదు, ఎందుకంటే ఒక నూతన విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? ఈయన ఓపెన్ చేస్తున్నారు. ఆ విశ్వాసం ఉండేది పాత విశ్వాసం పెట్టుకొని కొత్త విశ్వాసం అంటే కాదు. ఆ పాత విశ్వాసం ప్రకారం ఇది కొత్తది. అందుకే కొత్త నిబంధన చేస్తున్నారు వీళ్ళ దగ్గర.
వాళ్ళు ఎప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకోరు, ఇక్కడ ఇంకా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప నిబంధన, ఎంత ప్లాన్ చూడండి, ప్రీ ప్లాన్. మనకు అర్థం కాదు. యేసు ప్రభు దేవుడి ద్వారా ఇచ్చిన, దేవుడు ప్రకారం ఇచ్చిన ఆజ్ఞ చూడండి. మీరు ఎప్పుడు నన్ను ఇంకమటి ఏం చేయాలా, జ్ఞాపకం చేసుకోవాలా. వాళ్ళు అక్కడంతే రివేస్. ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరిని పట్టుకొని ఉన్నారు ఇంతవరకే. ఇంకమటి ఇప్పుడు కొంచెం కొంచెం వచ్చారు. అయితే ఆల్మోస్ట్ 55 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు, పాత నిబంధనలు ఉన్నారు. దాన్ని ప్రభు ఏం చేసేసారు, దాన్ని నెరవేర్చి కృతజ్ఞతగా చెల్లించి అప్పగించేశారు. దాని కొరకు దాన్ని ఏం చేసుకున్నారు, బలియాగం చేసేసారు. అయితే ఇంకా వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అది అయిపోయింది. అది ఏది జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు, ప్రభు చెప్పిన వాటి జ్ఞాపకం. అదిదా ఇక్కడ చూస్తున్నాం చూడండి, యోహాను 6:51. యోహాను 6:51 వచ్చాము. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. చూసారా, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారా, అది ఎంత గొప్ప మర్మాన్ని దాచి ఉంచారు చూడండి. ఓపిక చదివితే మీకు అర్థమైపోతుంది. లోకములో కొరకు నేను ఇచ్చేది ఇది ఎలాంటిదంట, లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే. అదిదా మనము అది పుచ్చుకుంటే మనకి ఏమవుతుంది, జీవంతో జీవంలో వెళ్ళిపోతాం. అంత గొప్ప మర్మాన్ని దాచారు అక్కడ. ఎందుకంటే ఆయనలో ఏముంది, ఇంకోటి గుర్తు చేసుకోండి, ఇది ఒక శారీరంగా మీరు చూడవద్దు. ఆయనలో ఏముంది, జీవం ఉంది. ఆ జీవం ఏమవుతుంది, అందరిలో ఏమవుతుంది. ఇప్పుడు ఆయనే పంచి ఇచ్చేస్తే ఎంత గొప్ప మర్మం చూడండి. మీరు వాక్యం పాటిస్తాను, వాక్యం ప్రకారం నడుచుకుంటాను, అది కాదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చేది కూడా చక్కగా, అది కూడా ఎలా పాటించాలా, చాలా చక్కగా పాటించేది చాలా గొప్ప విషయం కదా. ఎంత బాగా చెప్తుంది, మన చదవండి దాన్ని. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అది ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను కాదప్పా, నేను కాదు ఇది తెచ్చుకొని వచ్చి నేను ఇచ్చిన అనుకోపాకండి. ఎవరు పంపారు దీన్ని, పరలోకం నుండి ఎవరు పంపారు, దేవుడే పంపారు. అందుకే పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే. చూసారా, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఆయన ఇచ్చే ఆహారం దేని కొరక, జీవించేదాన్ని, ఎల్లప్పుడూ జీవించేదాని కొరకు. ఎవరితో పాటు, ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించేదానికి ఆయన ఇచ్చిన ఆహారము. అయితే ఈరోజు ఆయన ఇచ్చిన ఆహారం లాగా భుజిస్తామా, లేదా మనం కూడా అది ఏదో చెప్పారు ఆచరించి ప్రభువాన్ని పోతా ఉన్నామా? ఇది నిజమైన భావం కలిగిస్తున్నామా? ఇది మనలో నూతన విశ్వాస, నూతన నిబంధన పుట్టించిందిదా? ఆయన ఇచ్చింది దేనికి? నీవు కావునట్లు ఏమవ్వాలి, నువ్వు కొత్త నిబంధన ఏముండాలి, నువ్వు తీర్మానంగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా, దాన్ని చేస్తూ ఉండాలా. ఆయన ఆ పాత నిబంధన నెరవేర్చేసి మన కొత్త నిబంధన చేసిపోయినారు. మీరు ఇప్పుడు మనం ఏం చేసి రావాలి, ఆయన నెరవేర్చినట్టు మనం ఏం చేసేయాలి, కొత్త నిబంధనని మనం నెరవేర్చాలా. అది కదా మనం ఇచ్చింది. ఇప్పుడు నేను నెరవేర్చాను, ఇప్పుడు మనకి ఇచ్చారు కొత్తది, మీరు నెరవేర్చండి. అదిదా మనం నెరవేర్చేదానికి మనకి పిలిచింది, మనకి ఇచ్చే తీర్మానం అందుకుదా మనం చేసుకోవాలా. ప్రభు నువ్వు నెరవేర్చిన మేము కూడా మాకు ఇచ్చిన తీర్మానాన్ని, మాకు ఇచ్చిన నిబంధన ఏం చేయాలా. ఆయన చూడు, పాత నిబంధన చూసి నన్ను గురించి ఎక్కడ రాయబడింది, యెషయా ఏం చెప్పారు, యెరెమీయా ఏం చెప్పారు, హబక్కూకు ఏం చెప్పారు, ఎవరు ఏం చెప్పారు, అన్నిటి ఏం చేసి చూసి కీర్తనకారుడు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, వెతికి నెరవేర్చారు లేదా? అప్పుడు మనకిచ్చిన గ్రంథంలో, మనకిచ్చిన సత్య తీర్మానంలో మన తీర్మానం చేసుకున్న వాటిని మనం నెరవేర్చున్నామా, వెతుకుతున్నామా? వెతికి నెరవేర్చాలా. అప్పుడే మనము ప్రభు దాసులు అవుతాం, అప్పుడే ఆయన అవయం అవుతాం, అప్పుడు ఆయన జీవములో జీవం అవుతాం, అప్పుడు ఆయన తీర్మానంలో మన తీర్మానం అవుతాం. చూడండి ఏం చెప్తారు ఇక్కడ, ఎఫెసీ 5:2, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. చూసారా, అలాగనే మీరును ప్రేమ కలిగి నట్టుకును. ఏమంటున్నారు?
ప్రభు ఎలాగా తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నారో అలాగనే అన్నప్పుడు ఏం అర్థమా, మీరు కూడా ఆ తీర్మానంతో నిబంధనతో యేసు ప్రభువులే పవిత్రంగా మీ యొక్క త్యాగాన్ని మీ యొక్క శరీరం ఏం చేయమంటున్నారు, అర్పించుకోండి అంటున్నారు. మీరు కూడా తీర్మానంతో తీర్మానించుకోండి, అర్పించుకోండి. అప్పుడుతో మీరు పవిత్రమైన సువాసం అవుతారు. మళ్ళీ చదవండి, ఏముంది? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగనే మీరు కూడా అర్పణముగా అర్పించుకోండి అర్థం. మీరు గాను బలిగాను అర్పణగాను మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. యేసు ప్రభు అలాగే ఆయన మన కొరకు సువాసనగా ఉన్నట్టుగా మన సువాసన ఉన్నట్టుగా ఆయన అర్పించుకున్నాడంట. అప్పుడు మనకి ఇంకా ఎవరికైనా సహోదరులకు రక్షణగా ఉండేట్టుగా మనం కూడా సువాసన ఏం చేయాలా, అర్పించుకోవాలా దేవునికి. ఎవరికి? దేవునికి. ఇక్కడ మనుషులు కాదు, దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోవాలా. అలాగనే అన్నారు. అలాగంటే ఏం అర్థమా? యాజ్ ఇట్ ఈస్. ఇంగ్లీష్ ఎలా ఉంది అది? అట్లే చేయాలని ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎబ్రీ 10:10 ముగిస్తాం, అయిపోయింది. ఎబ్రీ రాసిన పత్రిక 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అదిదా యేసు ప్రభు ఒక్కసారి అప్పగించిన ఆ చిత్తమును బట్టి మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాము. తర్వాత మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మన కొరకు ఆయన ఎలాంటి అయినా చూడు, ఒక్క బలి, ఆ బలి ద్వారా ఎన్నటికి ఆయన ఏమైపోయినాడా? మనము ఆయనలో ఉండాలని, మనము ఆయనతో పాటు సమాకు పొందాలని ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన త్యాగం చేశారు. ఆయన ఎంత గొప్ప విషయంగా చేశారు కదా. అది మనం ఎప్పుడు గుర్తెరగల. కావున మనము నిజంగానే ఈ దినం మనము గొప్ప విషయాన్ని చూసాం. మనము ఎప్పుడు కృతజ్ఞత ఆ యేసు ఇచ్చిన బలి, ఆ ఒక త్యాగాన్ని ఎప్పుడు నేను దాన్ని తలుచుకొని ఆయన ఇచ్చిన ఒక ఎలా ఇచ్చారో, ఆ పవిత్రంగా ఎలా ఆచరించమన్నారో ఆ రీతిగా పవిత్రంగా ఆచరించి ఆ దేవుడు కోరుకున్న ఆ పరిశుద్ధతని, నీతిని, సత్యమును మనము అనుసరించి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.